కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలనుకుంటుంది వచ్చే నెల 7 దాకా కూడా ఉద్యమాలు చేయాలి. కార్యకర్తలందరినీ ఒక 5 కోట్ల మందితో సంతకాలు సేకరించాలి. జస్ట్ ఎన్నికల మీద ఒక వ్యతిరేకత సృష్టించడం. ఓటున్నోడంతా రేపు ఎన్నికలకేస్తాడు. ఓటేసినోడు కూడా అరే అక్కడేదో తేడా జరిగిందంట అనుకుంటాడు. ప్రతి నియోజకవర్గంలో ఉండేది ఇదే. డ్యూయల్ ఓట్స్ కనీసం ఈ దేశం మొత్తం మీద లెక్కేస్తే నాకున్న అవగాహన మేరకు 10% డ్యూయల్ ఓట్స్ ఉంటాయి. ఒకే మనిషి 2-3 చోట్ల ఓటు ఉండేటటువంటి. అట్లాగే అది తెలియక ఉండేటటువంటిది 10% అయితే తెలిసి ఉండే వాళ్ళది కనీసం 5% ఉంటుంది. లైక్ ఆంధ్ర వాళ్ళు వెళ్ళి తెలంగాణలో, ఆంధ్ర వాళ్ళు వెళ్ళి కర్ణాటకలో, ఆంధ్ర వెళ్ళి తమిళనాడులో అక్కడ ఓట్లేస్తూ ఇక్కడ ఓట్లేస్తుంటారు. ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు వస్తుంటారు. మిగతా టైంలో ఉద్యోగాలు, ఉపాధి, వాళ్ళ కుటుంబాలు అన్నీ అక్కడే ఉంటాయి. ఇది మన కళ్ళెదురుగుండా కనబడేటటువంటి సత్యమే. అదే సందర్భంలో ఈ డ్యూయల్ ఓట్స్కి సంబంధించి తొలగించే విధానం లేదు. ఆ తొలగించాలి అన్నప్పుడు అప్లై చేసుకున్నోడే అది తీసేయమని చెప్పాలి. అలాగ తీసేయకపోతే 2 చోట్ల ఓట్లు ఉన్నందుకు కేసు పెట్టినా అది పెద్ద సీరియస్ క్రైమ్ కాదు. ఎందుకంటే తప్పు ఎన్నికల సంఘాన్ని ఉంటుంది కాబట్టి. ఇది సిస్టమేటిక్గా జరగాల్సిన దాన్ని రచ్చ చేసి ప్రచారం చేయడం ద్వారా ఎవరి కోసమో పనిచేస్తున్నటువంటి కోణం అయితే కనబడుతోంది.